10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని గ్రామాలని స్వయం సమృద్ధి చెంది స్వయం పాలిత కేంద్రాలుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. దళిత, గిరిజన, బహుజన, మహిళలు, కుల వృత్తులకు గ్రామీణ అభివృద్ధికి అందించిన ప్రోత్సాహం, అమలు చేసిన పథకాలు, పల్లె ప్రగతికి అందించిన ఆర్థిక సహకారం పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటును అందించాయని పేర్కొన్నారు. తాను దార్శనికతతో సీఎంగా చేపట్టిన పాలనా సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పల్లెల పరిస్థితి వెనకబడిందని మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో పల్లె స్వర్ణయుగం వచ్చిందని, ఇప్పుడు గోసే మిగిలిందని ఓ గ్రామస్తులు వ్యాఖ్యానించగా కేసీఆర్ ధైర్యం చెప్పారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఆయన, పల్లెల్లో తిరిగి మంచి రోజులు తప్పకుండా వస్తాయని చెప్పారు. అప్పటి వరకు అధైర్యపడకుండా పల్లె అభివృద్ధికి ముందుకు రావాలని కేసీఆర్ సూచించారు. కేసీఆర్ దత్త తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నరసనపేట గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు ఎర్రవెల్లిలో కేసీఆర్ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామస్తుల సమష్టి మద్దతుతో ఎన్నికైన సర్పంచులను వారిని కేసీఆర్ శాలువాలతో సత్కరించి మిఠాయిలు పంచారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గంగదేవుపల్లిని ఆదర్శంగా తీసుకుని ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.